హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్వీట్ కార్న్ సూప్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో చాలా అద్భుతంగా ఉంటుంది, ట్రై చేయండి. ముందుగా స్వీట్ కార్న్ని ఎలా తీసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, ఇది స్ప్రింగ్ ఆనియన్ కొంచెం కట్ చేసుకోవాలి సన్నగా, కార్న్ఫ్లోర్, స్వీట్ కార్న్ కూడా కొన్ని తీసుకోవాలి, పెప్పర్ పౌడర్, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి, వెనిగర్ 1 స్పూన్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని 1 లీటర్ వాటర్ని పోసుకోవాలి. నేను నలుగురికి సూప్ తయారు చేస్తున్నాను. 1 లీటర్ తీసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని, క్యాబేజ్, క్యారెట్ వీటిని అన్నిటిని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పైన వచ్చే నురుగంతా తీసేసుకోవాలి. స్వీట్ కార్న్ సీడ్స్ కూడా వేసేసుకొని అన్నిటిని ఉడికించుకోవాలి. ఇలా నురుగంతా తీసేసుకోవాలి. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు వెనిగర్ కూడా 1 to 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు, లీటర్ వాటర్ కాబట్టి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకొని కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఒక లైక్ కూడా చేసేయండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే వేడి స్వీట్ కార్న్ సూప్ రెడీ. డైట్ చేసేవారు కూడా ఈ సూప్ని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఓసారి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.